నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి గారు ఇద్దరు తల్లి కొడుకులైనా సరే ఇప్పుడు బద్ద విరోధుల్లాగా, శత్రువుల్లాగా రోడ్డుకెక్కి మరీ కొట్టుకుంటున్నారు. అది సరస్వతి పవర్కి సంబంధించి. ఇదే కాకుండా వాస్తవానికి ఇది వీళ్ళ స్వార్జితమా అంటే అది ప్రజల నుంచి కబ్జా చేసినటువంటి ఒక పవర్ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు 1550 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఈ స్థలాన్ని గురించి ఇప్పుడు ఇద్దరికి సంబంధించి ఇప్పుడు ఎన్సిఎల్టీ కోర్టుకి ఎక్కారు. మొత్తానికి ఇప్పుడు విజయలక్ష్మి గారు చాలా ఓపెన్గా ఏం చెప్తున్నారంటే 99.89% నాదే, సరస్వతి పవర్ నాదే అని చెప్పి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి లేదు నేను గతంలో గిఫ్ట్ డీడ్ చేశాను, నాకు ఇప్పుడు తల్లి పైన చెల్లి పైన ప్రేమ చచ్చిపోయింది కాబట్టి నాకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉందో అవంతా కూడా కోర్టులో వేసి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చూస్తున్నారంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక కేసు ఇది. సో ఇప్పుడు తల్లిని చెల్లిని చూసుకోలేనోడు రేపొద్దున మమ్మల్ని ఎలా చూసుకుంటాడని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నారు. అదే కాక మా భూములు మాకు ఇచ్చేనని చెప్పి దాచేపల్లికి సంబంధించినటువంటి సరస్వతి పవర్ సంబంధించి ఇప్పుడు అడుగుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ అసలు వీళ్ళు కొట్టుకుంటుంది ఎవరి కోసం, ఎవరి ఆస్తులు అంటే ప్రజలవి. గతంలో వీళ్ళు ఎన్ని వందల వేల ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు ప్రజల దగ్గర నుంచి. ఈ రోజున ఈ సరస్వతి పవర్ గురించే మరి భూముల గురించి గతంలో ఎవరైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం వ్యాఖ్యలు చేశారంటే అది ప్రజలది, దాంట్లో ఏం కడతామని చెప్పేసి అప్పట్లో వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరి వాళ్ళ సొంత ఇంట్లో మనుషుల పేరు మీద అవన్నీ కూడా ఇప్పుడు దాని గురించే కదా వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించుకొని మరి ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన భూమి కదా ఎక్కడా లేదు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసిన తర్వాత వీళ్ళు కొట్టుకోవటం స్టార్ట్ చేశారు. అంటే నిజంగా వీళ్ళు చూస్తే ఈ రోజున ఆవిడేమో నేను కొడుకుతోనే కలిసి ఉంటున్నాను, మరి ఆ పేపర్లు ఆయన దగ్గర ఉండవా అనేది, అతనేమో నా దగ్గర ఎటువంటి లేదు నేను గిఫ్ట్ డీడ్ చేశానని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే నిన్న అంబటి రాంబాబు గారు మీటింగ్ లో మాట్లాడుతూ తల్లిని చెల్లిని ఉద్దేశించి కడప మహానాడులో మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు తల్లి చెల్లి ఏంటి వాళ్ళ గురించి చెప్పండి అని. ఈ రోజున వీళ్ళ తల్లి చెల్లిలాగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు కేసులు వేయలేదు. వాళ్ళు ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదు. ఎక్కడా కూడా ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎవరితోనూ చెప్పలేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తులను మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? తీసుకురాకూడదు కదా. మరి ఈ రోజున చూస్తే ఎవరు కోర్టుకి ఎక్కారు, ఎవరు ఈ రోజున ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. మీడియా సాక్షిగా అందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా చూస్తుండగా కంటతడి పెట్టుకుని ఏ విధంగా ఆవిడ బాధను వ్యక్తపరిచింది. ఇటు విజయలక్ష్మి గాని అటు ఎవరైతే షర్మిల గాని మరి ఆ విధంగా వేరే కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఈ రోజున అధికారంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరో కూడా మాట్లాడలేదే, ఏ రోజు కూడా ఆ విధంగా కన్నీటి పర్యంతం అవ్వలేదే. ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ సొంత తల్లి మీద అదే విధంగా అది ఆవిడ కూతురు అయితే షర్మిలాకి ఇద్దరికి వర్తించింది కదా అది ఏదైతే వీళ్ళు పెట్టిన భయంకరమైన పోస్టులు. మరి ఈ విధంగా ఎవరైనా సరే వాళ్ళ ఇంటి మనుషుల్ని, సొంత మనుషుల్ని, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకున్నారా? అంబటి రాంబాబు గారు కొంచెం మీకు బుద్ధి ఉందా అని చెప్పి ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. అయితే గతంలో కూడా చూసుకుంటే అంబటి రాంబాబు కూతురికి సంబంధించి అల్లుడికి సంబంధించి ఏదైతే మనవణ్ణి చూడాలనుకుంటున్నారని చెప్పి అల్లుడు అడిగితే వాళ్ళ నాన్నగారు లేదు అని చెప్పి చీకొట్టినందుకు వాళ్ళ నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోవడం జరిగింది, అల్లుడు వాళ్ళ ఫాదర్. దాని తర్వాత ఇదే విషయం సొంత అల్లుడు చెప్పాడు, ఎవరు కూడా బయట వ్యక్తులు మీడియా ముఖంగా బయటకు వచ్చి చెప్పాడు. అప్పుడు కూడా చాలా కాలం తర్వాత అంబటి రాంబాబు ఏమన్నాడు, ఇది రాజకీయాల్లోకి మా ఫ్యామిలీ రాలేదు కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు, దీన్ని ఇంతతో వదిలిపెట్టండి అన్నాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లి కావచ్చు లేదంటే సోదరిమణి కావచ్చు ఎవరు కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఇప్పుడు ఎలా అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇతను మాట్లాడేటప్పుడు ఒకసారి మనం అక్కడ జరిగిన కార్యక్రమం ఏదైతే మహానాడు ఉందో అక్కడ ఎంత అద్భుతంగా కన్నుల పండగగా ఒక పసుపు సముద్రమే ఇక్కడ ఉందా అన్నట్లుగా జరిగింది. అది చూడలేక వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, కడుపు మంటతో చచ్చిపోతున్నారు. ఏ విధంగానైనా సరే ఏదో ఒకటి అక్కడ మాట్లాడిన ప్రస్తావన ఏమి దొరక్క ఏదో ఒకటి దాన్ని చెడుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఈయన సొంత అల్లుడే కదా ఆ రోజు అన్ని విషయాలు కూడా చెప్పాడు. మా మామ ఒక నికృష్టుడు, ఒక దౌర్భాగ్యుడు, ఇట్లాంటి వ్యక్తి నరరూప రాక్షసుడు, ఇట్లాంటి వ్యక్తి నా తండ్రిని ఏ విధంగా చిత్రహింసలు గురి చేశాడు, ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు, ఇట్లాంటి వ్యక్తిని అసలు ఒక ప్రజాప్రతినిధిగా పనికిరాడు, ఎవరు కూడా అతనికి ఓట్లేయొద్దని చెప్పేసి అతను చెప్పిన విషయం. మరి ఈ వ్యక్తి ఈ రోజున మాట్లాడే విధానాన్ని
నిజంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటానికి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది రూపురేఖలు లేకుండా పోతుంది. ఏదో ఒక విధంగా పేటీఎం బ్యాచ్ అంతా మాట్లాడుకుని ఏదో ఎక్కడో చోట మేము ఉన్నాము, నెక్స్ట్ మేమే వస్తాం, సినిమా చూపిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్న వీళ్ళ మాటలు కేవలం పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు. పేటీఎం బ్యాచ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేవిధంగా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా వాటిని ఒకరిని విమర్శించడానికి ఇప్పుడు ఈ రోజున చెప్తున్నాడు, బుద్ధులు చెప్పడానికి నీతులు చెప్పడానికి వచ్చాడు అంబటి రాంబాబు. మరి అదే బుద్ధి నీతి నీకు కూడా వర్తిస్తుంది కదా, మరి మీరు ఎలా మాట్లాడారు ఇప్పుడు మీడియా ముఖంగా? కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఏంటి, అవతల వ్యక్తి స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, మనం మాట్లాడే మాటలు కరెక్ట్ గానే ఉన్నాయా లేవా అనేది విచారించుకోవాలి. ఈ రోజున కేసు కోర్టు ఎవరు జరుగుతుంది? వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల. మరి ఎవరు ఆస్తులు లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు అసలు మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు కూడా దాచుకుని తల్లి చెల్లి ఆస్తులు కూడా లాగేసుకోవడానికి చూస్తున్న ఈయన బుద్ధిని ఏ విధంగా చూడాలి? అంటే ఎంతున్నా కూడా నాకు సరిపోదు, అంత దావాద్రిన, అంత దాహమా, డబ్బు దాహమా, ధనదాహమా జగన్మోహన్ రెడ్డికి? అంటే తల్లి కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో కోర్టుకి ఇచ్చుకొని, నిజంగా ఒక 2 ఎకరాలు ఉన్న చెరువు 2 ఎకరాలు, చెరొక ఎకరం ఉందనుకోండి, అన్నదమ్ములు ఇద్దరు 1 ఎకరం నువ్వు 1 ఎకరం వాడు తీసుకోండి, అన్నదమ్ములు ఇద్దరు సర్ది చేసుకోండి అంటారు. మరి ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని కూడా అంత చిన్న వాళ్ళే ఎంతో కలిసిమెలిసి ఉంటుంటే ఇంత ధనదాహానికి ఇతను ఎందుకు పాల్పడుతున్నాడు? మరి మీ నేతకు ఒకసారి చెప్పుకోండి, మీ అధినేతకు ఒకసారి చెప్పుకోండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతనికి బుద్ధులు చెప్పుకోండి, అతనికి నీతులు చెప్పుకోండి. ఎవరు చెప్పాలనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? అయితే అది కాక గత 2 రోజులుగా చూస్తున్నాం, లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదంటే సాక్షి డిబేట్లలో కూర్చొని కూడా జగన్మోహన్ రెడ్డి నా సొంత కొడుకులు అంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ తానంత మంచోడు ఎవరు లేదని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ ఎట్లనో నందమూరికి సంబంధించినటువంటి ఒక ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబాన్ని పూర్తిగా చీల్చనే ప్రయత్నం చేసి ఇది కుదరక ఇప్పుడు వెళ్ళి వైఎస్ ఫ్యామిలీలో చేరింది. ఇప్పుడు తనకు కూడా ఇక్కడ ఏదో రాసిస్తారని చెప్పి ఏదో మాట్లాడుతూ ఇప్పుడు ఆ కుటుంబంలో కూడా చీలికలు తీసుకొస్తానికి చూస్తూ వస్తుంది లక్ష్మీపార్వతి. సో లక్ష్మీపార్వతి నిజంగా చీలికలు తెచ్చే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఆవిడ వచ్చిందే అందుకు. ఆవిడ కట్టుకున్న భర్తని వదిలేసి ఇంకొక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు దేనికోసం వచ్చింది, ఎవరు పంపించారు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించింది? సాక్షాత్తు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారిని మన మధ్య లేకుండా చేసిన దుర్మార్గురాలు. నీచమైన మనస్తత్వం, ఎంత కుళ్ళు కుట్ర అంటే మందర ఏ విధంగా రామాయణంలో ఒక పాత్ర పోషించింది అదే పాత్ర పోషిస్తుంది. ఎక్కడికెళ్ళినా ఆ మందర బుద్ధులు పోవు. ఒకరు పచ్చగా ఉంటే ఆ మందర శ్రీరామచంద్రుడు ఆడుకుంటుంటే చూడలేక ఆ బాల్ తగిలిందని అతను ఒక బంతితో ఆడుతుంటే ఆ బంతి వచ్చి మందరకు తగలటం వల్ల వాళ్ళు పిల్లలు నవ్వుకుంటే ఆవిడ ఎంత క్రూరమైన ఆలోచనతో చూసి నన్ను చూసి నవ్వారు అని చెప్పేసి ఎప్పటికైనా సరే పగ తీర్చుకోవాలన్నట్లుగా ఆ రామాయణం అంతా కొనసాగింది. మందర ఏ విధంగా కుట్ర చేసింది అనేది కైకేయికి నూరిపోసింది. అంటే కైకేయి చాలా మంచిది, కన్న కొడుకు కంటే కూడా గొప్పగా చూసుకొని రామచంద్రుణ్ణి, మరి అదే రామచంద్రుణ్ణి అడవుల పాలు చేసిందంటే కేవలం మందర మాటలేని. అట్లాంటి మందర ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి. ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కొట్టుకుంటున్నారంటే దానికి కారణం లక్ష్మీ పార్వతి అనేది కూడా ఒక మాట వస్తుంది. మరి అవి కూడా ఒకసారి ఆలోచించుకొని అట్లాంటి వ్యక్తిని పార్టీలో ఎందుకు ఉంచుకున్నారో, మరి ఎందుకు పదే పదే నా కొడుకు ఇక్కడ వైఎస్ విజయలక్ష్మినేమో దూరం చేసేసింది, ఇప్పుడు మీడియా ముఖంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నా కొడుకులా అంటాడని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎవరి కుటుంబంలో చీలికలు? ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీని ఏ విధంగా చిన్నాభిన్నం చేసిన ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి ఆవిడకు తాళిబొట్టు కట్టిన భర్తే చెప్పాడు స్వయంగా, ఇదొక తాటకి, ఇదొక శూర్పణక, ఇది ఎక్కడున్నా కూడా సర్వనాశనం చేసిద్ది అని. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని కూడా సర్వనాశనం చేస్తుంది వీరగంధం లక్ష్మీ పార్వతి. సో చూద్దామండి, ఖచ్చితంగా లక్ష్మీపార్వతి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి నా కొడుకు అని చెప్పి మాట్లాడడం, కానీ సొంత కొడుకు తల్లిని దూరం చేయడం, అలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. సొంత తల్లికి చెల్లికి ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాయని చెప్పేసి అన్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపైన ఇంకే రకమైన ప్రేమ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇంత జరుగుతున్నా సరే లక్ష్మీపార్వతి నా కొడుకు అంటున్నా అంటే ఎలాంటి పేటీఎం బ్యాచ్ అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.